భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన శివలింగం ఎక్కడ ఉందో తెలుసా? 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఓ రహస్య ఆలయం. శివుడు లింగరూపంలోనే కాకుండా మానవాకారంలో దర్శనమిచ్చే అద్భుత క్షేత్రం. అది ఏదంటే గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం. ఆలయ చరిత్ర ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సమీపంలోని గుడిమల్లం గ్రామంలో ఉన్న ఈ ఆలయం క్రీ.పు. 2వ శతాబ్దానికి చెందినదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడి శివలింగం ప్రత్యేకత ఏమిటంటే లింగంపై స్వయంగా శివుడు మానవ రూపంలో చెక్కబడి ఉండటం. శివుడు ఒక చేతిలో కఠినమైన పరశు కొడవలి పట్టుకుని మరొక చేతిలో మృగాన్ని పట్టుకున్నట్లు కనిపిస్తాడు. ఇది శైవ సంప్రదాయంలో అత్యంత అరుదైన శిల్పం. పరశురాముడి కథ. పురాణాల ప్రకారం భూమిని 21 సార్లు క్షత్రియుల నుంచి విముక్తం చేసిన పరశురాముడు తన పాప విమోచన కోసం ఇక్కడ శివుని ఆరాధించాడట. అతడు ప్రతిష్ఠించిన శివలింగమే పరశురామేశ్వరుడుగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ ఆలయానికి పరశురామేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. రహస్యాలు అండ్ విశేషాలు. ఈ లింగం నేలలో లోతుగా ప్రతిష్ఠించబడి ఉంది. ఆలయం నిర్మాణ శైలి సాదాసీదాగా ఉన్న శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. శివలింగం ఎత్తు సుమారు 5 అడుగులు. శాస్త్రవేత్తలు దీనిని భారతదేశంలోనే అత్యంత పురాతన శివాలయంగా భావిస్తున్నారు. ఇది కేవలం ఆలయం కాదు, ఇది భారతీయ సంస్కృతి, శైవ సంప్రదాయం మరియు పురాతన శిల్పకళలకు సాక్ష్యం.